బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి మందిరంలో ఉచిత మెడికల్ క్యాంపు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డు గాంధీనగర్లో శ్రీ సత్యసాయి బాబా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా సుమారుగా 200 మందికి ఉచితంగా టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా నిష్ఠాతులైన డాక్టర్లచే వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో కంటి వైద్య నిపుణులు డాక్టర్ మన్నెం నాగసుధారాణి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య, ఎముకలు కీళ్లు వైద్య నిపుణులు డాక్టర్ కమల్ హాసన్, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ విజయశ్రీ మందులు పంపిణీ చేసినట్లు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ శత జయంతి సందర్భంగా స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన డాక్టర్లకు కోడల శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సత్యసాయి సేవా సమితి ఒంగోలు జిల్లా వ్యాప్తంగా మనం మెడికల్ క్యాంపు నిర్వహించుతున్నాము. ఇందులో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల డాక్టర్ గారు, కంటి డాక్టర్ గారు అందరూ వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ ఉన్నాము. ఇక్కడే టెస్టులు మరియు మందులు కూడా ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. దీన్ని మీకు అందరికీ తెలుసు, సత్యసాయి బాబా మన సేవాదాలు కూడా దీనికి మంచిగా సేవ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, స్వామి యొక్క 100th బర్త్డే రాష్ట్ర పండుగగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీని సందర్భంగా మన స్టేట్లోనే కాదు, ఇండియాలోనే అనేక చోట్ల అనేక రకమైనటువంటి ఫ్రీ కార్యక్రమాలు అంటే మెడికల్గా కానివ్వండి, మిగతా సేవా కార్యక్రమాలు అన్ని ఉచితంగా చేస్తున్నాం. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 100వ బర్త్డే సందర్భంగా రాష్ట్రమంతటే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 దేశాల్లో కూడా స్వామివారి కార్యక్రమాలు అన్నీ ఫ్రీగానే, ప్రతిదీ ఫ్రీగానే. మెడికల్ క్యాంప్ కావచ్చు, అన్నదానం కావచ్చు, పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం కావచ్చు, వాటర్ ప్రాజెక్టు వాటర్ అందించడం కావచ్చు, ఇలాంటివన్నీ స్వామివారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మనం ఒంగోలులో ఈరోజు 16వ తారీఖు నుంచి మొదలుపెట్టి మెడికల్ క్యాంప్తో ప్రారంభించాము. మెడికల్ క్యాంపుకి దాదాపు 8 మంది డాక్టర్లు వచ్చారు. అంతా
మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు, వారి ద్వారా ఉచితంగా కూడా మందులు మేమే పంపిణీ చేస్తున్నాము. ఇప్పటికి దాదాపు 120 మంది పేషెంట్స్ చూపించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉండి వారి వ్యాధులన్నీ నయమైపోయి ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. సాయిరాం.